ఇద్దరు ప్రార్థనలు తేడా చూడండి పిల్లారా. ఒకడైతే తనను తాను హెచ్చించుకుంటూ గొప్ప మాటలు చెప్పుకుంటూ వారికంటే వీరికంటే నేను గొప్పవాడిని చెప్పుకుంటూ మరి హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఈ రెండో వ్యక్తి తనను తాను తగ్గించుకుంటూ పాపినైన నన్ను కరుణించుము, నీ యొద్దకు రావడానికి కూడా అర్హత లేదు అని దూరంగా నిలుచున్నాడు. అంటే కన్నులెత్తి పైకి కన్నులు ఎత్తడానికైనా కూడా ధైర్యము చాలకుండా తగ్గింపు తత్వముతో ప్రార్థన చేస్తున్నాడు. కనుక ఆ విధముగా చేసినటువంటి ఆ ప్రార్థనను బట్టి అతడు పొందుకున్నది ఏంటంటే, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇద్దరు కూడా దేవుని సన్నిధికే వచ్చారు. ఇద్దరు దేవుని యొద్దకే వచ్చారు. ఇద్దరు దేవునికే ప్రార్థన చేశారు. కానీ ఆ ప్రార్థనలో తేడా కనపడుతుంది. ఒకడు తనను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు, ఒకడు తనను తాను తగ్గించుకుంటూ దీనత్వముతో ప్రార్థన చేస్తున్నట్లు మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు కృపగలవాడు, ఆయన కృప చూపించే దేవుడు. అయినా ఆ కృప ఎవరికంటే దీనులకు కృప చూపుతాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రికలో ఆ మాట ఉంటే చూడమ్మా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఒకవేళ నీవు దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు తగ్గింపు లేకుండా హెచ్చించుకుంటూ అహంకారంగా ఉంటే గనక ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. అందుకనే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఆ దేవునికి ప్రార్థన చేసినప్పటికీ తనను తాను తగ్గించుకున్నటువంటి ఆ సుంకరి ప్రార్థన ఆలకించినట్లుగా దేవుని లేఖనం తెలియజేస్తుంది.